అరే నిన్ను బిఎడ్ పెంచమన్నారా? ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు వినలేదు. చూస్తే ఎంతమంది ఉన్నారు, జనాభాలు బాగా పెరిగిపోతున్నారు. నేను ఒక ముసలామెని చూశాను, చాలా ఓల్డ్గా ఉన్నారు, దానికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమెని చూసి నాకు ఏంటంటే ఇవ్వాలనిపించింది. కొడుకులు కూతురు చల్లగొండ. హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేనేమో ఇప్పుడు జస్ట్ ఇంటి నుంచి బయలుదేరి నిషాక్ ఆఫీస్ డ్రాప్ చేశాను అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను హాస్పిటల్కి. నా ఐ టెస్టింగ్ ఉందంతే. సో జనరల్ చెకప్ అనమాట మీకు చెప్పాలంటే. సో ఆ జనరల్ చెకప్ కోసం నేను ఇప్పుడు వెళ్తున్నాను. అలాగే నా ఒక ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో నేను అతను కలిసి వెళ్తాము. ఇప్పుడు వాడి ఇంటికి ఎందే ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను తను వచ్చేంత వరకు. ఇదిగోండి మన ఫ్రెండ్ వచ్చేసాడు. నో కెమెరా, డోంట్ యూజ్ ఎనీ కెమెరా. హీరో రామ్ చరణ్ తేజ్ ఇస్ బ్యాక్. అరే నిన్ను బిఎడ్ పెంచమన్నారా? ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు వినలేదు. చూడు ఇప్పుడు ఎంత బాగున్నావు. నీకోసమే పెంచాను, నువ్వు చెప్పాక పెంచమంటే పెంచా. అది ఏదో ఐ సర్జరీ చేయించాను బ్రో. అసలు ఆ టైంలో బియర్డ్ అంటే నేను షేవ్ చేయకూడదు, ఫేస్లో వాటర్ వేయకూడదు, అందువల్ల అలా పెరిగిపోయింది అంతే. ఇంకా దాని తర్వాత తీయలేదు, సెట్ అయిపోయింది. ఇలానే ఉంచుకుంటే బాగుంటుంది. నువ్వు చెప్పావుగా, ఇప్పుడు అలాగే ఉంచుతా. సో ఇప్పుడు మనం హాస్పిటల్ అయితే రీచ్ అయిపోయాం. అలాగే ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళి నార్మల్ ఐ చెకప్ ఉంది, అది చేపించేసి ఇంకా చూద్దాం ఏమంటారు డాక్టర్. ఇవాళ ఇక్కడ నేను రిసెప్షన్లో వచ్చి కూర్చున్నాను. ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు, జనాభాలు బాగా పెరిగిపోతున్నారు. మంచి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అనుకుంటా ఇక్కడ. సో గైస్, నేను నా చెకప్ చేయించాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని డాక్టర్ చెప్పేశారు. బట్ స్టిల్ 2 months ఆ చిన్నవి ఉంటాయి, హీల్ అవ్వడానికి టైం పడుతుంది అన్నారు. సో అలాగే హీల్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ విజిట్ అన్నారు. నాకు రోయల్కి ఇప్పుడు ఆకలిస్తుందని మేము వచ్చాము ఏదంటే తినడానికి ఇక్కడ. ఇప్పుడు జస్ట్ రోయల్ని దింపేసి నేనేమో రైతు బజార్కి వచ్చాను ఏదో కూరగాయలు కొనడానికి. వాతావరణం చాలా బాగుంది, మంచి వాతావరణం ఉంది కాబట్టి ఏదో కూరగాయలు కొందాం, ఇంట్లో కూడా లేవు. సో దానివల్ల ఇప్పుడు రైతు బజార్కి వచ్చాను. ఇక్కడ చూసినారే ఎంత ఫ్రెష్ టమాటాలు, అన్ని కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, భలే ఉంది అసలు. ఇప్పుడు నేను కూరగాయలన్నీ తీసేసుకున్నాను, కార్ దగ్గర కూడా వచ్చేసాను. నా కూరగాయలన్నీ దీని లోపల పెట్టేశాను. ఇది మీకు కనపడుతుందో చూసారా, దీని లోపల అన్నీ పెట్టేశా. అడ్వర్టైజ్మెంట్ మాత్రం భలే కనపడుతుంది కార్ది. అండ్ వాతావరణం కూడా బాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వాన స్టార్ట్ అయిపోయింది ఈ టైంలో. ఇదిగోండి చూడండి, చూస్తున్నారా, వాన మెల్లిమెల్లిగా వాన కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రాగానే స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదా, క్లైమేట్ చాలా బాగుంది ఇవాళ. అయితే దానివల్ల నేనేమో కూరగాయలు కొనడానికి కూడా వచ్చేసాను. జనరల్గా ఉషోదే వెళ్తాను నేను, బట్ స్టిల్ ఏంటంటే ఇవాళ క్లైమేట్ బాగుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం చూడండి టైం ఎంత అయింది, 3:16 అయింది టైం. ఈ టైంలో ఇంత మంచి క్లైమేట్ ఉంది కాబట్టి, అండ్ ఇక్కడ రష్ కూడా ఉండదు రైతు బజార్లో, అందువల్ల నేను ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. చెప్పాలంటే ఉషోదయకి దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడేమో ప్రైజులు అనేది మనకి తక్కువ ఉంటాయి. అండ్ మన ఉషోదయ వెళ్తే అక్కడ ధరలు అన్నీ ఎక్కువ ఉంటాయి వెజిటేబుల్స్ది. నేను ఎలాగో కార్ కొన్నాను కదా, ఈవీ కార్ ఉంది, అటు ఇటు తిరుగుతున్నాను, ఏదో పనులు చేసుకుంటున్నాను అంతే. సో గైజ్, అయితే ఇప్పుడు నేను ఏంటంటే రైతు బజార్ నుంచి బయలుదేరిపోయి నేను వచ్చాను కరాచీ బేకరీకి వెజ్ పఫ్ తీసుకోవడానికి. సో వెజ్ పఫ్ అయితే నేను తీసుకున్నాను. ఈ వెజ్ పఫ్ తీసుకున్న తర్వాత నేను కరాచీ బేకరీ నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ముసలామెని చూశాను, చాలా ఓల్డ్గా ఉన్నారు, దానికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకేమో నేను జనరల్లీ బెగ్గర్స్కి అయితే నేను ఎంకరేజ్ చేయను, బట్ ఆమెని చూసి నాకు ఏంటంటే ఇవ్వాలనిపించింది. తను నాకు చాలా అడిగింది, నాకు మందులు కావాలి, వాళ్ళ అబ్బాయికి అస్తమా ప్రాబ్లం ఉందని చెప్పింది. సో అస్తమా ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకు మందులు ఇప్పించండి, నాకు డబ్బులు అవసరం లేదని ఫస్ట్ చెప్పింది. నేను అలాగే ఓకే అని చెప్పేసి నేను తెస్తానని ఇస్తాను, నాకు ఏదైనా పరిచయం ఉంటే డాక్టర్ రాసేది ఏదైనా స్లిప్ ఉంటే నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఫార్మసీ నుంచి నేను తీసుకొస్తాను మందులు మీకోసం అని చెప్పాను. అంటే వాళ్ళ అబ్బాయికి అస్తమా ప్రాబ్లం ఉందని అది కొంచెం నేను ఆలోచించి, జనరల్గా ఏంటంటే ప్రతి వాళ్ళు డబ్బులు అడుగుతారు. ఈ ముసలావ నాకేం అడిగింది, నాకు అస్తమా రిలేటెడ్ నాకు మందు కావాలి, నేను మీకు స్లిప్ ఇస్తాను, దానిలో రాసి ఉంటుంది, అది నాకు తెప్పించేసి ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేసి అడిగితే నేను ఓకే అని సర్లే అని తీసుకున్నా. పరిచయం అయితే నాకు ఇవ్వలేదు, తనే ఉంది నా దగ్గర బ్యాగ్లో ఉందని ముందుకెళ్ళి బ్యాగ్ నుంచి తీసుకొచ్చింది. అది నాకు ఏమి ఇచ్చిందంటే ఇదిగోండి, నాకు ఇది ఇచ్చింది, ఈ జెల్. అంటే ఇది జస్ట్ మనకి పెయిన్ రిలీఫ్ కోసం, మనకి బాడీలో ఎక్కడైనా పెయిన్ ఉంటే దానికోసం మనం ఇది వాడతాము. సో మనం ఈ ట్యూబ్ని వాడతాం. నాకు ఈ ట్యూబ్ ఇచ్చింది, ప్లస్ నాకు మోకాలు నిప్పులు ఉన్నాయి, నాకు దానికోసం ఏదైనా మెడిసిన్ ఉంటే తీసుకొస్తారా అని చెప్పేసి అడిగింది. అలా దాని తర్వాత ఇంకా అనుకున్నా సర్లే తీసుకొద్దాము, ఇదైనా ఓకే. దానికి ఆ స్లిప్ అయితే దొరకలేదని చెప్పేసి ఇది మనకి ఇచ్చింది. అయితే నేను తీసుకోవడానికి ఇప్పుడు ఫార్మసీ వచ్చాను. బట్ ఆ టైంలో నాకేమన్నా తెలుసా మీకు, నాకేం చెప్పిందంటే
కుదిరితే నాకు బియ్యం బస్తా కూడా ఇవ్వండి, నేను బియ్యం తింటాను, అన్నం తినడానికి నా డబ్బులు లేవు, ఇదేదంది. ఇప్పుడు చూడండి, నాకు అస్తమా రిలేటెడ్ నాకు మెడిసిన్ ఇవ్వండి, మందులు కావాలని చెప్పింది. ఫస్ట్ అలా స్టార్ట్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఏమంటుంది, మొత్తం మాటలు మార్చేసింది. అసలు ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. నేను జనరల్గా బెగ్గర్స్ని ఈ మధ్య చాలా చూస్తున్నాను. నేను ఎంకరేజ్ చేయను డబ్బులు ఇవ్వడానికి, చాలా తక్కువ చూసి మరీ సెలెక్టెడ్ పర్సన్స్కి నేను ఇస్తాను. ఇదిగోండి, ఇప్పుడు వచ్చాను ఇక్కడ అపోలో ఫార్మసీకి, ఇది కొనడానికి జెల్. సో ఇదిగోండి మెడిసిన్స్ అనేది నేను ఇక్కడ తీసేసుకున్నాను ఇది తన కోసం. ఇప్పుడు ఏమో బయలుదేరిపోయిన అక్కడ నుంచి నేను వెళ్తున్నాను, మీకు చూపిస్తాను ముసలి ఆవిడ. ఇదిగోండి కరాచీ బేకరీ, ఇదే నేను ఇక్కడే కరాచీ బేకరీలో తీసుకున్నాను. ఇదిగోండి ఇదిగోండి ఇవి ఇదేదో వసుకో. చల్లకుండా చదివి కొడుకులు కూతుళ్ళు చల్లకుండా A few moments later. సో గైస్, అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అండ్ నేను ఇంకొకటి దారిలో వచ్చినప్పుడు ప్లాన్ చేశాను. ప్లాన్ ఏంటంటే మీకు తెలుసు కదా, నేను సాటర్డే ఒక ఊరు వెళ్తున్నానని. సో ఆ సాటర్డే ఊరు వెళ్తున్నాను, బట్ బిఫోర్ దట్ ఫ్రైడే రోజు నేను 2 ఊర్లు ఉన్నాయి నా దగ్గరలోనే, విజయవాడ దగ్గరలో 2 ఊర్లు ఉన్నాయి. ఆ 2 ఊర్లు అనేది నేను కవర్ చేస్తాను. అంటే ఫస్ట్ చిన్న ట్రిప్ వేద్దాం, దాని తర్వాత కొంచెం లాంగ్ వెళ్దాం, దాని తర్వాత చూసి ఇంకా లాంగ్ వెళ్ళొచ్చు అని ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ దగ్గరలో ఉన్న ఊరు వద్దామని నేను ప్లాన్ చేశాను. అంటే సాటర్డే రోజు నేను ఏ ఊరు వెళ్తున్నాను మీరు ఇంకా కమెంట్ చేసి చెప్పండి, గెస్ట్ చేయండి ఏ ఊరు వెళ్తున్నాను అనేది. బట్ ఫ్రైడే రోజు నేను ఏ ఊరు వెళ్తున్నానంటే నర్సరావుపేట అండ్ చిలుకూరుపేట, ఈ 2 ఊర్లు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు ఎంత దూరంలో ఉంది. సో 1.5 గంట సేపు జర్నీ. ఇక్కడ నుంచి చిలుకూరుపేట వెళ్తాను ఫస్ట్, దాని తర్వాత నర్సరావుపేట, దాని తర్వాత రిటర్న్ బ్యాక్ టు విజయవాడ. సో అలా ట్రావెలింగ్. ఈ డూడిల్ కూడా క్యా డూడిల్, ఇప్పుడు వీడు వాకింగ్ తీసుకెళ్ళాలి. घूमने चले, घूमने వాకింగ్ వాకింగ్ చెల్లె వాకింగ్, వీడికి వాకింగ్ తీసుకెళ్ళాలంటే డూడిల్ గారిని. అండ్ ఇంకొకటి నేను ఏం డిసైడ్ చేశానంటే, నేను హెయిర్ కట్ అండ్ బియర్డ్ ట్రిమ్ చేపిస్తానని ప్లాన్ చేస్తున్నాను. రేపేమో నేను హెయిర్ కట్ చేపిస్తాను అండ్ బియర్డ్ మొత్తం గెడ్డ మొత్తం తీసేస్తాను. మళ్ళీ డిసైడ్ అయ్యాను, నేనైతే గ్రో చేయలేకపోతాను, నాకు కొంచెం ఇరిటేషన్గా ఉంది. ప్లస్ నేను వితౌట్ బియర్డ్ చాలా స్మార్ట్గా ఉంటాను, ఎక్కువ స్మార్ట్గా ఉంటాను. అందువలన నేను డిసైడ్ చేశాను హెయిర్ కట్ అండ్ బియర్డ్ ట్రిమ్ 2 చేపిచ్చేస్తాను రేపు. ప్లస్ నాకు కార్కి మొబైల్ హోల్డర్ ఒకటి కావాలి. జనరల్గా నేను మొబైల్ అటు ఇటు పెట్టడం కంటే నేను బ్లాగ్స్ కూడా రికార్డ్ చేయాలంటే హోల్డర్ ఉంటే చాలా బెటర్ ఉంటుందని నేను రేపు వెళ్ళి చూసి ఒక హోల్డర్ కార్ కోసం కూడా కొనేస్తాను. సో నేను ట్రావెలింగ్ ఎక్కడ చేసినప్పుడు నా మొబైల్ హోల్డర్లో నేను నా ఫోన్ పెట్టేసి దాని తర్వాత రికార్డింగ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది, నేను జస్ట్ ఒక బటన్ నొక్కడమే. సో నాకు డిస్టర్బెన్స్గా ఉండదు, ప్లస్ డ్రైవింగ్ కూడా సేఫ్గా ఉంటుంది. దానివల్ల నేను మొబైల్ హోల్డర్ కూడా రేపు తీసుకుంటాను. సో గైస్, అంతే ఇవాళకి. అండ్ ఈ వారంలో 2 ప్లాన్స్ ఉన్నాయి. ఫ్రైడే రోజు నర్సరావుపేట అండ్ చిలుకూరుపేట వెళ్తాను. దెన్ సాటర్డే నేను ఏ ఊరు వెళ్తున్నాను అది నేను మీకు సాటర్డేనే చెప్తాను. ఓకే, సో అది నా ప్లాన్ ఈ వారానికి. దెన్ మళ్ళీ సండే రిటర్న్ విజయవాడ అవుతా. అండ్ మొత్తం నేను మీకు కవర్ చేసి చూపిస్తాను, ఆ దారిలో ఏమేమి ఉంటాయి మొత్తం నేను మీ క్లైమేట్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను. సో వీడియోని డెఫినెట్గా సాటర్డే సండే మండే మిస్ చేయమాకండి, ఓకేనండి. సో ఇవాళకి ఇదే గైస్. And as I said, please do like, share and subscribe to my channel. Thank you everyone for watching. Take care. Good night. Love you all. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ ఇలాగే మనం రేపు కలుద్దాం.